అందరికీ మరి నేను ఈ చర్చ్లో చాలాసార్లు ప్రెజెంటేషన్ చేశాను, కానీ అవన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి. కానీ ఇక్కడ కొంచెం అన్న నాతో మాట్లాడినప్పుడు నేను చెప్పలేను అన్నయ్య, మీకైతే హెల్ప్ చేయగలను, అన్ని అరేంజ్మెంట్స్ చేయగలను, కానీ ఏమైనా మాటలు చెప్పండి అంటే నేను కొంచెం తడపడతాను. బట్ ఇట్స్ గాడ్స్ గ్రేస్ ఐ కెన్ స్టాండ్ హియర్ అండ్ కొన్ని మాటలు పంచుకోవాలని. ముందుగా థీమ్ వాక్యం చదివి చిన్న ప్రార్థన చేసుకొని మనం దేవుని వాక్యంలో కొన్ని మాటలు తెలుసుకుందాం. Right. I'll read in English and I ask Shruti sister to help me to read in Telugu. Right. 1 Peter chapter 4 verses 10 and 11. నేను ఫస్ట్ చదువుతాను. Verse 10. Each of you should use whatever gift you have received to serve others as faithful stewards of God's grace in its various forms. Verse 11. If anyone speaks, they should do so as one who speaks the very words of God. If anyone serves, they should do so with the strength of God provided, so that it's all things God may be praised through Jesus Christ. To him be the glory and power forever and ever. Amen. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 10-11 వచనాలు. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకరికొకడు ఉపచారం చేయండి. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలను, ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నుండి చేయవలను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగయుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రే చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మేము ఇలాగ క్రిస్టియన్ ఫెలోషిప్కి అక్కడ కూడి మీ గురించి తెలుసుకుంటూ మీ అందు ఆనందించు, మీ అందు భయభక్తులు కలిగి మరికొన్ని మాటలు తెలుసుకుండగా, అలాగే సెకండ్ మెసేజ్ మన జోక ద్వారా వినిచుండగా మేము ఇంకనూ ఎదిగి నీ అందు భయభక్తులు కలిగి మరి మీకోసం జీవించటకు మా అందరికీ సహాయం చేయమని వేడుకొనొచ్చు. నాతో ఉండి నా ద్వారా మీరు మాట్లాడమని వేడుకొనొచ్చు. దేవుని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఓకే. సో మనం ఇలా క్రిస్టియన్ ఫెలోషిప్గా వీ హ్యాడ్ 3 సెషన్స్ లాస్ట్ ఫ్యూ మంత్స్. మనం ఎవ్రీ సండే కలుసుకోకపోవచ్చు, మేబీ లిజీ వాళ్ళతో అప్పుడు కలుసుకుంటాం బికాస్ వీ కమ్ టు సేమ్ చర్చ్ హియర్, బట్ వీ ఆల్ గో టు డిఫరెంట్ చర్చెస్. చాలా సంఘాలకు వెళ్తూ ఉంటాం, కానీ వెళ్ళినప్పుడు రైట్ అక్కడ ఆ సంఘాల మీద మనం కట్టుబడతాం. దెల్ బి ఉమెన్స్ ఫెలోషిప్, దెల్ బి మెన్స్ ఫెలోషిప్. సిస్టర్ బాగా సాక్ష్యం చెప్పారు, రైట్. సో యాజ్ వీ స్పీక్ మనకి ఏవైతే ఆ గిఫ్ట్స్ ఉన్నాయో ఆ గిఫ్ట్స్ దేవుని కోసం మనం వాడాలి, రైట్. అలా వాడుతున్నప్పుడు వన్ ఆఫ్ ద కీ థింగ్ ఇస్ ఫెలోషిప్. ఫెలోషిప్ చేస్తున్నప్పుడు మనం చాలా ఇంపార్టెంట్గా ఏమవుతుందా అంటే, మనం ఫెలోషిప్ అనేది వీ ట్రై టు లుక్ ఎట్ ఈ చర్చ్లో దాన్ని క్రిస్టియన్ లైఫ్ అంటాం ఫెలోషిప్ని, రైట్. సో ఫెలోషిప్కి డెఫినేషన్స్ మారిపోతున్నాయి బయట. సో మేబీ పీపుల్ సే దట్ లెట్స్ ఫెలోషిప్ అంటున్నారు, క్యాజువల్ హ్యాంగ్ అవుట్ అవుతుంది అంతే. కానీ యాక్చువల్ ఫెలోషిప్ అంటే ఏంటి అని చెప్పి ఈ 2 వాక్యాల్లో ఉంటుంది, రైట్. సో ఆ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకి ఫౌండేషన్ చాలా ఇంపార్టెంట్, రైట్. ఆ ఫౌండేషన్ గురించి కొన్ని మాటలు చెప్పి అప్పుడు మనం అన్నకి 2వ వాక్యంలో మనకి వెళ్దాము. సో మేబీ ఇంకోసారి సిస్టర్ సెకండ్ వర్స్ చదువుతారా? వర్స్ 11 అగైన్. ఆమెన్. మన ఆమెన్ 2 సార్లు అంటే, ఎందుకంటే ఆమెన్ ఆల్రెడీ బైబిల్ రాస్తుంది వాక్యంలో. సో తెలుగు వర్డ్ ఫర్ ఆమెన్ ఇస్ అలా జరగను గాక. సాంస్క్రిట్ వర్డ్ తీసుకుంటే తదాస్తు, రైట్. నిశ్చయముగా అలాగే జరగాలి, రైట్. సో నిశ్చయముగా అలాగే జరగాలంటే కనుక ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరు మాట్లాడుతూ అలాగే జరగాలని స్ట్రెస్ చేస్తున్నారు. సో అది అవాయిడ్ చేయాలి మనం, రైట్. సో లాట్ ఆఫ్ దిస్ జనరేషన్, అట్లీస్ట్ మా జనరేషన్లో we used to listen to elders, we used to listen to a lot of messages. సో మనకి పునాది అనేది వాట్ ఈస్ ద రైట్ ఫౌండేషన్ అండ్ వాట్స్ ద రాంగ్ ఫౌండేషన్ అని తెలుస్తుంది అనమాట, రైట్. సో బైబిల్ కూడా చెప్తుంది. మేబీ వీ కెన్ టాక్ అబౌట్ ద ఫౌండేషన్ ఇన్ ద ఫ్యూచర్ సెషన్స్, బట్ ఇక్కడ ఇలా జరగాలని రాస్తుంది, రైట్. అందుకని ఆమెనని మామూలుగా మనం ఎప్పుడైనా వాక్యాలు చదువుతున్నప్పుడు హల్లెలూయా అంటాం. ఇఫ్ దిస్ ఎనీ ప్రైజ్ స్టేట్మెంట్ స్టెడ్ ఆమెనని మనం పశ్చాత్తాప ప్రార్థన చేస్తున్నప్పుడు for every prayer request we say amen, right. And especially a prayer request ఎవరికైతే అటాచ్ అవుద్దో వాళ్ళు 2-3 సార్లు ఆమెన్ అంటారు, ఎందుకంటే అది వాళ్ళ లైఫ్లో తప్పకుండా జరగాలన్నమాట, రైట్. సో ఇలా జరగాలనుకున్నప్పుడు మనం వీఆర్ యూసింగ్ ఫెలోషిప్ యాజ్ వన్ ఛానల్ టు మేక్ షూర్ దట్ వీ గో బ్యాక్ టు చర్చ్, or we help people, or we share our joy, అలాగా.
సో ఆ కాంటెక్స్లో మనం చేసినప్పుడు మన పునాది అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పునాది ఏంటనేది మనకి ఒకవేళ డౌట్స్ ఉంటే కనుక మనకి ఈ బైబిల్ చెప్తుంది. పేతురు గారు రాసినట్టు వెన్ వీ లుక్ ఎట్ ద ఫస్ట్ వర్స్ ఆఫ్ ద ఫస్ట్ చాప్టర్ ఆఫ్ పీటర్, ఆయన అన్ని సంఘాలకు రాస్తూ చెప్తున్నాడు రైట్ ఈ మాటలు. సో టైమ్ అండ్ అగైన్ ఇట్ కుడ్ బి అపోస్టల్ పీటర్ ఆర్ పాల్, దే ఆర్ రిమైండింగ్ అస్ దట్ వాట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ ది చర్చ్. ఆ ఫౌండేషన్ మీద మన ఫెలోషిప్ కట్టబడాలి రైట్. ఆ ఫెలోషిప్ మనం కట్టబడినప్పుడు దెన్ వీ కెన్ షేర్ అవర్ పీస్, వీ కెన్ షేర్ అవర్ జాయ్. అండ్ యాజ్ ఇండియన్స్ వీఆర్ ఓన్లీ గుడ్ అట్ షేరింగ్ పీస్ అండ్ జాయ్ బట్ నాట్ బర్డన్స్. బట్ కానీ వీఆర్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్ నౌ. మనం తప్పకుండా మనకి మా బాధల కష్టాలు ఉంటే, మీ బాధల కష్టాలు మాట్లాడితే మా ఆవిడ నవ్వుతుంది, బట్ దట్స్ ఓకే. సో వెన్ we have challenges, right, I think this is the right forum where people can pray for you, people can discuss with you, right, and we are fellowshipping in Christ anamata. So that's very important. తర్వాత ఈ ఫౌండేషన్లో చాలా పిల్లర్స్ ఉంటాయి. when you build a church, this is a very old church, some 60-70 years church, right, and this has a lot of pillars, but the cornerstone for this is Jesus Christ, right. So aa maat manam gutunchukovali, right. So when a foundation is laid, aa foundation మీద మనం కట్టబడుతున్నప్పుడు ఇంకా పైకి ఎదగాలన్నమాట, right. We look towards God where we pray and worship him. అది లుకింగ్ అప్వర్డ్స్ విచ్ ఇస్, అండ్ వీ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్, అండ్ త్రూ జీసస్ క్రైస్ట్ రక్షణ అని మనకు తెలుసు అనమాట. సో దట్ ఈస్ లుకింగ్ అప్వర్డ్స్. అండ్ విత్ ఫెలోషిప్ వీ ఆల్సో లుక్ సైడ్వర్డ్స్, and we look to our friends and help them to come to Christ. If they're getting lost, bring them back to church, right. If they are worried, give them some nice words, వాళ్ళకి మంచి మాటలు చెప్పొచ్చు. వాళ్ళు ఏమైనా కన్ఫ్యూషన్లో ఉంటే, ఏంటి దేవుడు నాకు ఇలా చేశాడు, నాకు చర్చ్ అంటే ఇష్టం లేదు, నేను ఇంక చర్చ్కి రానని ఒక మాట అన్నారనుకోండి, మేబీ మన ఎక్స్పీరియన్స్ తోటి, మనకున్న ఛాలెంజెస్ తోటి వీ కెన్ హెల్ప్ దెమ్, రైట్. సో ఫౌండేషన్ హ్యాస్ దిస్ టూ పార్ట్స్ విచ్ ఇస్ లుకింగ్ అప్వర్డ్స్, which is looking towards God through Jesus Christ, and looking sidewards as people to be in Christ together. సో అలాగే ఇక్కడ మనం ఉన్నాము, మనందరికీ ఏదో తలాంతులు ఉంటాయి. సిస్టర్ మంచి సాక్ష్యం చెప్పారు, రైట్. సో షీ వాస్ లీడింగ్ ద choir. సో వెన్ యూ హ్యావ్ పీపుల్ లైక్ దట్, సో అలాగే వెన్ ఐ సీ Sam and Divya డూయింగ్ ప్రైజ్ అండ్ వర్షిప్, వాళ్ళ చర్చ్లో కూడా ఒకసారి వాళ్ళు కాన్సర్ట్కి వెళ్తే ఐ సా దెమ్ డూయింగ్ ఇట్. అండ్ బ్రదర్ సద్గురు గారు, హీ ఈజ్ ఆల్వేస్ వెరీ మీడియా ఎఫెక్టివ్, ఎలా చేయాలని చెప్పి, రైట్. అండ్ ప్యాషన్ ఆఫ్ జాబ్ గారు, వెన్ ఎవర్ హీ పుట్స్ అ మెసేజ్, ఈస్ గోయింగ్ టు స్కాట్లాండ్, స్వీడన్, ఆమ్స్టర్డామ్, సో హీ వాజ్ అన్ ఇవాంజలిస్ట్, రైట్. సో అలాగా మన సెల్ఫిష్ నేచర్ లేకుండా, రైట్, వెన్ వీ హ్యావ్ గాడ్ ఇన్ అవర్ హార్ట్స్ and learn more about God to whichever church we go to, right, that should be fine. But as Christ మన ఫెలోషిప్ చేసినప్పుడు ఆ ఫౌండేషన్ మారకూడదు, రైట్. ఈ రోజుల్లో మనకి పీపుల్కి ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోయింది. ఒకప్పుడు ఇన్ఫర్మేషన్ అంటే వీ షుడ్ గెట్ ఇట్ ఫ్రమ్ అవర్ టీచర్స్, ఎల్డర్స్, వాళ్ళు మాట్లాడుతుంటే వినేవాళ్ళం. ఈ రోజుల్లో కొంతమంది కొన్ని డాక్యుమెంట్స్ చదివేసి, వైట్ పేపర్స్ చదివేసి వాళ్ళకి ఏదో తెలుస్తుంది అనుకుంటున్నారు. దే ట్రైంగ్ టు షేక్ ద ఫౌండేషన్స్ అండ్ రీబిల్డ్ ద ఫౌండేషన్స్. సో వాళ్ళ దగ్గర నుంచి మనం దూరంగా ఉండాలి, ఓకే. సో ఏది కరెక్ట్ ఏది రాంగో మేబీ నేను అంత అర్హుడుగా చెప్పాను, బట్ ఫౌండేషన్ అనేది మనకి దేవునిని, వెన్ యూ పుట్ జీసస్ క్రైస్ట్ యాజ్ ద కార్నర్ స్టోన్ అండ్ బిల్డ్ అవర్ లైఫ్ అప్వర్డ్స్ లుకింగ్ అన్ టు హిమ్ అండ్ సైన్వర్డ్స్ హెల్పింగ్ అస్, రైట్, మనకి చాలా ఇంపార్టెంట్. తర్వాత మనకి చాలాసార్లు ఇవాంజలిజం చేస్తున్నప్పుడు మనకి తెలియకుండా చాలామంది దేవుళ్ళలోకి రావచ్చు. సో ఫ్యూచర్లో మరి వాళ్ళ దేవుడు ఆ మనిషికి రక్షణ పొందినప్పుడు ఇండైరెక్ట్గా మనం కూడా వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే వీల్ గెట్ దట్ పార్ట్ ఆఫ్ ద బ్లెస్సింగ్, రైట్. సో సైడ్ వర్డ్స్ చేయటం అంత మంచిదన్నమాట. దేవుని ప్రేమించి దేవునికి చేయటమే కాకుండా మనం ఫెలోషిప్ అనే ఒక ప్లాట్ఫామ్ యూస్ చేసుకుని వీ షుడ్ మేక్ షూర్ దాట్ వీ బ్రింగ్ పీపుల్ టు గాడ్. అండ్ ఎవరినైతే మనం దేవుని దగ్గర నడిపించాలనుకుంటున్నామో మనకున్న తలాంట్ని బట్టి, ఇప్పుడు చెప్పినట్టు కొంతమంది త్రూ సింగింగ్, కొంతమంది త్రూ ప్రీచింగ్, కొంతమంది త్రూ హెల్పింగ్ ద ఇవాంజలిస్ట్, రైట్. సో అలాగా మనం తప్పకుండా వీ షుడ్ యూస్ ఆల్ అవర్ వాట్ ఎవర్ గిఫ్ట్స్ వీ హ్యావ్ టు మేక్ షూర్ వీ క్యాన్ గ్లోరిఫై గాడ్. తర్వాత ఇంకో 2 మాటలు చెప్తాను నేను. ఇప్పుడు మనం దేవుణ్ణి కార్నర్ స్టోన్గా పెట్టినప్పుడు, రైట్, ఈ రోజుల్లో ఏమవుతుందంటే కార్నర్ స్టోన్ డెఫినేషన్ కూడా మారిపోతుంది.
దానికి కూడా మనకి ఇట్స్ ఆల్వేస్ ఆల్ ది అపోజల్స్ they remind us what is a cornerstone. So I want to talk about one of the verses, 1 Corinthians chapter 3 verse 11. For no one can lay any foundation other than the one already laid, which is Jesus Christ. Yeah. Sister Kunthilla Chodhura, 1 Corinthians chapter 3 verse 11. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవరు వేయలేరు. ఈ పునాది యేసుక్రీస్తే. Yeah. So the foundation is Jesus Christ. సో మనం ఆయన మీద ఉన్నాం మనం ఇప్పుడు. సో ఇంకా దాన్ని షేక్ చేయక్కర్లే మనం. ఇట్స్ ఆల్రెడీ లేట్, రైట్? అండ్ దాన్ని బలపరచుకుంటానికి వీ లిసన్ టు గాడ్, వీ కమ్యూనియన్ హియర్ ఎవ్రీ సండే, వీ ఆల్సో లిసన్ టు అవర్ ఎల్డర్స్, అవన్నీ చేస్తాం. సో మన ఫౌండేషన్ చేంజ్ చేసే థాట్ ప్రాసెస్ ఉండకూడదు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఆ ఫౌండేషన్ చేంజ్ చేయడానికి చాలామంది ఈరోజు చూస్తున్నారనమాట. వాళ్ళకి దూరంగా ఉండాలి. అండ్ ఫెలోషిప్ లైక్ దిస్ విల్ హెల్ప్ అస్ టు మేక్ షూర్ దట్ వాట్ ఈస్ ద రైట్ ఫౌండేషన్. మనం ఏ ఫౌండేషన్ అయితే కట్టబడాలో అది చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో మన పిల్లలకి జర్మనీ లాంటి యూరోపియన్ కంట్రీలో ఇట్స్ ఎ డెమోక్రటిక్, అట్లీస్ట్ ఫ్రమ్ ద కాంటెక్స్ట్ ఆఫ్ చర్చ్. వాళ్ళ చర్చ్ వెళ్ళపోయినా పర్లా, రైట్? వాళ్ళకి ఎథిక్స్ అని చెప్తారు. ఆ ఎథిక్స్ మీద ఉంటుంది. మనకేంటంటే వెన్ యూ రీడ్ ద బైబుల్, ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్, వీ నో వాట్ ఈస్ ద ఫౌండేషన్. యేసు ప్రభు ద్వారానే రక్షణ అని మనకు తెలుసు, రైట్? ఆ మాటలు మనకి పిల్లలకి బాగా చెప్పుకున్నప్పుడు మనం కూడా చెప్పడమే కాకుండా వీ షుడ్ లివ్ ఆన్ ఇట్, రైట్? సో వీ గో టు చర్చ్ ఎవ్రీ సండే, దట్స్ అ గుడ్ టిక్ మార్క్. వీ ఆల్సో మేక్ షూర్ వీ గో టు సండే స్కూల్, ఇట్స్ అ టిక్ మార్క్. వీఆర్ గోయింగ్ టు ఫెలోషిప్ నౌ. సో వాళ్ళకి రేపు చర్చ్ గురించి తెలుస్తుంది, ఫెలోషిప్ గురించి తెలుస్తుంది. సో నేను జోబ్ గారితో మాట్లాడినప్పుడు అంటూ ఉంటాను, నాకు ఈ ఫెలోషిప్ అనే మాట చాలా ఇష్టం అండి, ఎందుకంటే చాలామందికి ఈ డెఫినేషన్ తెలియదు, రైట్? సో దానివల్ల మనకి తప్పకుండా దేవుని మీద పునాది మీద ఉండి మనం కట్టుకోవాలి. రెండవదిగా ఎఫిషియన్స్ చాప్టర్ 2 verse 20, and are built upon the foundation of the apostles and prophets, Jesus Christ himself being the chief cornerstone. సో ఎఫిషియన్స్ చాప్టర్ 2 verse 20 కూడా మనకి యేసు ప్రభు మూలరాయి అని మనకి అర్థమవుతుంది. సో ఆల్ దిస్ టెల్స్ దాట్ మనకి ఇంకా ఇట్స్ ఎ నో బ్రెయినర్, రైట్? దట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద కింగ్, ఆయన ద్వారానే రక్షణ అని చెప్పి. సో దాని మీద మనం ఇలాగ ఫెలోషిప్ కట్టుకుని ముందుకు వెళ్ళాలని ఆకాంక్షించాలి. ఫైనల్గా మనకి హీబ్రూస్ చాప్టర్ 6 verse 1, therefore living the principles of the doctrine of Christ, let us go unto perfection, not laying again the foundation of repentance from dead works and of faith towards God. సో ఇంకోసారి ఫౌండేషన్ ఇట్లా ట్రై చేయకూడదు మనం, రైట్? సో వీ ఆల్రెడీ ఫౌండేషన్, ఈ మాట ఎన్నిసార్లు ఎందుకంటున్నా అంటే నేను వీఆర్ పార్ట్ ఆఫ్ డిఫరెంట్ చర్చెస్ హియర్ ఇన్ దిస్ ఫారెన్ ల్యాండ్, బట్ వీఆర్ ట్రైంగ్ టు కమ్ హియర్ యాజ్ వన్ తెలుగు కమ్యూనిటీ. సో బట్ అవర్ ఫౌండేషన్ రిమైన్స్ ద సేమ్, అండ్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ అస్ ద కార్నర్స్టోన్ ఇస్ జీసస్ క్రైస్ట్. దాని మీద మనం ఇఫ్ యూ హ్యావ్ దట్ యాజ్ అ బేస్, దాని మీద ఉండి మనము వీ లుక్ అప్వర్డ్స్ యాజ్ అ కమ్యూనిటీ హియర్, రైట్? యాజ్ అ ఫెలోషిప్ అండ్ ప్రైజ్ గాడ్. అండ్ సెకండ్లీ, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాట్ యూర్ ట్రైంగ్ టు డూ యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫెలోషిప్ ఇస్ లుక్ సైడ్ వర్డ్స్, రైట్? నేను సిస్టర్ని ఎలా హెల్ప్ చేయొచ్చు, బ్రదర్ని హెల్ప్ చేయొచ్చు, వాళ్ళకైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి ఏం చేయొచ్చు, ఆర్ యాజ్ ఎ కమ్యూనిటీ వాట్ కెన్ వీ డూ ఫర్ ద సొసైటీ, రైట్? సో డ్రాప్ బై డ్రాప్ బిల్డ్స్ అన్ ఓషన్ అనే ప్రాబ్లం ఉన్నట్టు వీ షుడ్ నాట్ థింక్ మన ఈ జర్మన్ ల్యాండ్లో ఉన్న మనం ఏం చేయగలమని చెప్పి, రైట్? నాకు మేబీ చాలాసార్లు చెప్పిన సాక్ష్యం, వీ కమ్ టు దిస్ చర్చ్ ఫర్ లాస్ట్ 7 years నా. సో నేను ఈ చర్చ్ నాకు ఇలా తెలుగు ఫెలోషిప్ కావాలని అడిగిన వెంటనే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 1 day వాళ్ళు నాకు అప్రూవల్ ఇచ్చారనమాట, రైట్? ఈ మాట మళ్ళీ చెప్తే ఎందుకంటే, సో మనం వెన్ యూ లుక్ సైడ్ వర్డ్స్, రైట్, మనం చేసే క్రియలను బట్టి మనుషులు మనకున్న వాల్యూ అని కాదు, కానీ they know what is this person. You are showing Christ not with your words but your deeds, right? సో అలాగే మన ఫ్యూచర్లో మన తెలుగు ఫెలోషిప్ మనం యేసు ప్రభు అనే పునాదని మీద మనం కట్టబడి ఇంకా అంచెలంచెలుగా పైకి ఎదుగుతూ ఈ ఫెలోషిప్ ద్వారా మనం అందరినీ హెల్ప్ చేసుకుంటూ ఒకరికొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ ఈ కొన్ని మాటలని దేవుడు దీవించింది.